Hi students, welcome to Karnya Physics classes. So AP Junior Inter IP series లో 8 మార్క్ సిరీస్ జరుగుతూ ఉన్నాయి నాన్న. ఆ 8 మార్క్ సిరీస్ జరుగుతూ ఉన్నప్పుడే నేను 1 మార్క్ సిరీస్ కూడా స్టార్ట్ చేశాను. ఆల్రెడీ కొన్ని చాప్టర్స్ కూడా మన ఛానల్లో అవైలబిలిటీ ఉన్నాయి. వాచ్ అండ్ ప్రిపేర్ నాన్న. సో అవన్నీ కంప్లీట్ చేసుకోండి. ఇప్పుడు 1 మార్క్ సిరీస్లో బేస్ చేసుకొని అనదర్ చాప్టర్ ఐఎమ్ డూయింగ్ నాన్న, లాస్ ఆఫ్ మోషన్. ఓకే, లాస్ ఆఫ్ మోషన్లో 1 మార్క్ క్వశ్చన్స్ చూడన్నా. సో లాస్ ఆఫ్ మోషన్లో 1 మార్క్ క్వశ్చన్స్ అంటే 3 పార్ట్స్ ఉంటాయి. మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్, ఫిల్ ఇన్ ది బ్లాంక్స్, తర్వాత 1 మార్క్ క్వశ్చన్స్. ఇవన్నీ కంప్లీట్ చేద్దాం చూడన్నా. సో ఇక్కడ 3 పార్ట్స్ ఉంటాయి, రైట్. ఒక్కొక్క పార్ట్ చెప్పుకుంటూ వెళ్దాం. లాస్ ఆఫ్ మోషన్లో 1 మార్క్ క్వశ్చన్స్, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. చూడన్నా ఏమి ఇచ్చాడు. వెన్ ఏ బస్ స్టార్ట్స్ సడన్లీ ద ప్యాసింజర్స్ ఆర్ పుష్డ్ బ్యాక్, దిస్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఫార్ అన్నాడు. నన్ను ఒక బస్సు సడన్గా స్టార్ట్ అయిందంట, ప్యాసింజర్స్ అంతా వెనక్కి వెళ్ళిపోతున్నారంట. సడన్లీ పుష్డ్ బ్యాక్ అన్నాడు. ఎందుకు? బికాస్ ఆఫ్ ఇనర్షియా. సింపుల్. ఎందుకు సార్? మీకు గుర్తుందో లేదో, న్యూటన్స్ ఫస్ట్ లా ఏం చెప్తారు? న్యూటన్స్ ఫస్ట్ లాలో ఎవ్రీ బాడీ ఇన్ ద యూనివర్స్, రైట్, గుర్తుందా లేదా? మర్చిపోయినారు అప్పుడే. ఎవ్రీ బాడీ ఇన్ ద యూనివర్స్ కంటిన్యూస్ ఇన్ ద స్టేట్ ఆఫ్ రెస్ట్ ఆర్ మోషన్ ఇన్ స్ట్రైట్ లైన్ అన్లెస్ an external force is act on it. మీరు యూనివర్స్లో ఏ బాడీ తీసుకున్నా ఆ బాడీ ఒకే ఒక స్టేట్లో కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఎదర్ రెస్ట్ ఆర్ మోషన్, ఏదో ఒక స్టేట్లో కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఎంతవరకు? అన్లెస్ an external force is act on it. నువ్వు ఫోర్స్ అప్లై చేయలేదా, తన స్టేట్లో తాను కంటిన్యూ అవుతూ ఉంటుంది. రెస్ట్లో కానీ మోషన్లో కానీ ఏదో ఒక స్టేట్లో నువ్వు ఫోర్స్ అప్లై చేయనంత వరకు కంటిన్యూ అవుతూ ఉంటుందమ్మా. మీరు ఫోర్స్ అప్లై చేయండి, చేంజ్ ఆఫ్ స్టేట్ మారిపోతుంది. దాన్నే సింప్లీ న్యూటన్స్ ఫస్ట్ లా అంటాం. మళ్ళీ ఇనర్షియా అంటే సార్, ఇనర్షియా అంటే మీరు ఫోర్స్ అప్లై చేసినా బాడీ రెస్పాండ్ కాకపోవడం నాన్న. అంటే మీరు ఫోర్స్ అప్లై చేస్తే చేంజ్ ఆఫ్ స్టేట్ జరిగింది అనుకో, అది న్యూటన్స్ ఫస్ట్ లా. అర్థమవుతుందా? నువ్వు ఫోర్స్ అప్లై చేసినావు సార్, అయినా రెస్పాండ్ కాలేదు సార్ ఆ బాడీ, దాన్నే ఇనర్షియా అంటాం. అంటే మీరు ఎంత ఫోర్స్ అప్లై చేసినా ద బాడీ కంటిన్యూస్ ఇన్ ఇట్స్ ఓన్ స్టేట్ ఈవెన్ దో యు ఆర్ అప్లయింగ్ ద ఫోర్స్, దాన్నే ఇనర్షియా అంటాం. అర్థమవుతుందా? సో ఫస్ట్ లా, ఇనర్షియా రెండు కూడా ఒకే లాలోనే ఉంటాయన్న జాగ్రత్తగా అబ్జర్వ్ చేయి. నువ్వు ఫోర్స్ అప్లై చేయలేదా, ఒకే స్టేట్లో కంటిన్యూ అవుతూ ఉంటాయి. ఫోర్స్ అప్లై చేసావా, చేంజ్ ఆఫ్ స్టేట్ జరిగితే ఫస్ట్ లా. నువ్వు ఫోర్స్ అప్లై చేసినా చేంజ్ ఆఫ్ స్టేట్ జరగలేదు సార్, అదే స్టేట్లో కంటిన్యూ అవుతుంది సార్ అంటే నువ్వు ఎంత ఫోర్స్ అప్లై చేసినా అది తీసుకోవచ్చు సార్, దాన్నే ఇనర్షియా. ఇప్పుడు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తానన్నా. ఫ్యాన్ స్విచ్ ఆన్ చేయి, స్విచ్ ఆన్ చేస్తే ఏమవుతుంది? రొటేషన్, ఫాస్ట్ రొటేట్ అవుతూ ఉంటుంది. ఆఫ్ చేయి. నువ్వు ఫ్యాన్ స్విచ్ ఆఫ్ చేస్తే సడన్గా ఆఫ్ అయిపోతుందా? నో సార్, ఇట్ మేక్ సమ్ రొటేషన్స్ అండ్ దెన్ స్టాప్, రైట్. సో ఎందుకు అలాగా అంటే అక్కడ ఇనర్షియా ఆఫ్ మోషన్. అంటే ఒక్కసారి రొటేషన్లో ఉన్నప్పుడు ఇట్ కంటిన్యూస్ ఇన్ ఇట్స్ ఓన్ స్టేట్. నువ్వు స్విచ్ ఆఫ్ చేసినా, ఎలక్ట్రికల్ ఎనర్జీని అక్కడ స్టాప్ చేసినా, ఇట్ కంటిన్యూస్ ఇన్ ఇట్స్ ఓన్ స్టేట్ ఈవెన్ దో యువర్ అప్లయింగ్ ఫోర్స్, రైట్. దాన్నే ఇనర్షియా అని అంటారు. నువ్వు ఫోర్స్కి రెస్పాండ్ అయ్యి ఆ బాడీ చేంజ్ ఆఫ్ స్టేట్ జరిగితే ఫస్ట్ లా. ఓకేనా? అదే సెకండ్ లా తీసుకున్నాం అనుకో, మీకు గుర్తుంటుంది ఏం? F = ma. అదే న్యూటన్ సెకండ్ లా. దాని స్టేట్మెంట్ ఏం చెప్తాం? ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మొమెంటమ్ ఆఫ్ ఎ బాడీ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఎక్స్టర్నల్ ఫోర్స్ అంటాం. మొమెంటమ్ చేంజ్ అయినప్పుడు మాత్రమే డెవలప్ అయ్యే టర్మ్ ఏమంటాం? ఫోర్స్. సో ఫోర్స్ డెవలప్ కావాలంటే మొమెంటం అంటే మాస్ ఇంటూ వెలాసిటీ, ఆ మొమెంటం చేంజ్ అవ్వాలి, దాన్నే న్యూటన్ సెకండ్ లా. థర్డ్ లా, ఇది మీకు ఫేమస్ లా, మీ అందరికీ తెలుసు. ఫర్ ఎవరీ యాక్షన్ దెర్ ఈజ్ అన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. బట్ రియాక్షన్ జరగాలంటే 2 బాడీస్ మస్ట్ బి నీడెడ్. FAB = -FBA, F12 = -F21. ఇలా చేస్తాం. ఓకే, ఇప్పుడు దీన్ని బట్టి మీరు ప్లాన్ చేసుకుంటే రైట్. సో ఫస్ట్ వన్ ఏం చెప్తాను? వెన్ ఏ బస్ సడన్లీ స్టార్ట్స్ ద ప్యాసింజర్స్ ఆర్ పుష్డ్ బ్యాక్ అంటాం. దిస్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ న్యూటన్స్ ఫస్ట్ లా అంటాం నాన్న. సో న్యూటన్స్ ఫస్ట్ లాలో ఇనర్షియా ఉండడం వల్ల ఇట్ కంటిన్యూస్ ఇన్ ఇట్స్ ఓన్ స్టేట్, రైట్. సో సడన్గా మూవ్ అవ్వడం వల్ల, అర్థమవుతుందా? సో అక్కడ ఇనర్షియా మెయింటైన్ అయ్యి న్యూటన్స్ ఫస్ట్ లా వల్ల చేంజ్ ఇన్ స్టేట్ క్రియేట్ అవుతుంది. సో న్యూటన్స్ ఫస్ట్ లా అంటాం. వెన్ ఏ బస్ సడన్లీ స్టార్ట్స్ అన్నాం. సో మీరు మామూలుగా బస్సు రెస్ట్లో ఉన్నప్పుడు ప్యాసింజర్స్ అంతా రెస్ట్లో ఉంటారు, రైట్. సడన్గా జర్క్ ఇచ్చింది అనుకోండి, సో ఆ జర్క్ ఇవ్వడం వల్ల ఏమవుతుంది? ఇనర్షియా ఇట్ కంటిన్యూస్ ఇట్స్ ఓన్ స్టేట్, బట్ నువ్వు ఫోర్స్ అప్లై చేయడం వల్ల సో దెర్ ఈజ్ ఎ చేంజ్ ఇన్ ఇట్ స్టేట్. సో రెస్ట్లో ఉండి కొద్దిగా మూమెంట్లోకి వెళ్ళిపోతావు. ఓకేనా? సో నువ్వు అప్లై చేసిండే ఫోర్స్, నువ్వైతే పొజిషన్ మారడం లేదు, బట్ జస్ట్ నువ్వు పుష్ బ్యాక్ అవుతాను నాన్న. సో ఇక్కడ ఇనర్షియా అనే ఒక ఆప్షన్ లేదు కాబట్టి న్యూటన్స్ ఫస్ట్ లా ఈజ్ యువర్ ఆన్సర్. ఎందుకంటే న్యూటన్స్ ఫస్ట్ లాలో సబ్ లా ఇనర్షియా, రైట్. సో ఫస్ట్ లా ఇది ఫస్ట్ వన్.
విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ సెంట్రిపిటల్ ఫోర్స్? సెంట్రిపిటల్ ఫోర్స్ అంటే ఒక బాడీ సర్క్యులర్ మోషన్ చేయడానికి అవసరమయ్యే ఫోర్స్, దాన్నే సెంట్రిపిటల్ ఫోర్స్ అంటాం. సో ఒక బాడీ సర్క్యులర్ మోషన్ చేయడానికి నీడెడ్ ఫోర్స్ టువర్డ్స్ ద సెంటర్ యాక్ట్ అవుతూ ఉంటుంది, దాన్నే సెంట్రిపిటల్ ఫోర్స్ అంటాం. సో ఈ సెంట్రిపిటల్ ఫోర్స్ ఏం ఎగ్జాంపుల్? పుషింగ్ డోర్, మడ్ ఫ్లయింగ్ ఆఫ్ టైర్, ప్లానెట్స్ ఆర్బిటింగ్ ద సన్, చర్నింగ్ ఆఫ్ బటర్ ఇన్ బటర్ మిల్క్ అన్నాడు. నాన్న పుషింగ్ డోర్ని పుష్ చేస్తే యాడ రొటేట్ అవుతుంది నాన్న? రొటేట్ కాదు కదా, జస్ట్ టర్న్ అవుతుంది అంతే. కాబట్టి ఇట్ ఈస్ నాట్ ద ఎగ్జాంపుల్. మడ్ ఫ్లయింగ్ ఆఫ్ టైర్, నువ్వు ఒక సపోజ్ ఒక బాగా మడ్ అంటే నథింగ్ బట్ ఇసుకలో టైర్ వెళ్తుంది, ఒక బంక మట్టిలో బాగా బురద ఉంటుంది కదా, ఆ బురద ముందు ఒక టైర్ వెళ్ళింది అనుకోండి, అప్పుడు ఆ బురద పైకి ఎగురుతుంది కదా నాన్న. సో దాన్నే మడ్ ఫ్లయింగ్ ఆఫ్ ద టైర్, అది ఎక్కడ రొటేట్ అవుతుంది నాన్న? సో సెంట్రిపిటల్ ఫోర్స్ ఎగ్జాంపుల్ కాదు. చర్నింగ్ ఆఫ్ బటర్ ఇన్ బటర్ మిల్క్ చిలుకుతూ ఉంటావు, దాన్ని ఎక్కడ నాన్న? రొటేషన్లో ఉండాలి బాడీ, రైట్? సో రొటేషన్లో ఉండాలి. ప్లానెట్స్ ఆర్బిటింగ్ ద సన్ అంటాం. సో దిస్ ఈస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ సెంట్రిపిటల్ ఫోర్స్. సో సెంట్రిపిటల్ ఫోర్స్ అంటే సన్ చుట్టూ ఒక ప్లానెట్ రివాల్వ్ అవుతూ ఉంటుంది నాన్న. ఆ రివల్యూషన్, ఆ సర్కంఫరెన్స్లో బాడీ ఉండడానికి అవసరమయ్యే ఫోర్స్, దాన్నే మనము సెంట్రిపిటల్ ఫోర్స్ అంటాం. నెక్స్ట్ థర్డ్ వన్. సో థర్డ్ వన్ ఏమి చర్చున్నానా? ఏ నాన్ జీరో నెట్ ఫోర్స్ యాక్టెడ్ ఆన్ ద బాడీ డస్ నాట్ చేంజ్ ఇట్స్ ఇనర్షియా. నువ్వు ఫోర్స్ అప్లై చేసినా చేంజ్ కాకపోతే దాన్ని ఇనర్షియా అంటాం. నెక్స్ట్ ఫోర్త్ వన్, ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మొమెంటమ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్. ఇప్పుడే చెప్పా, మొమెంటమ్ చేంజ్ అవుతే క్రియేట్ అయ్యేది ఫోర్స్. నెక్స్ట్, the net force experienced by a body of mass m whose displacement is y is equals to ut plus half gt square అన్నాడు, రైట్? నా నెట్ ఫోర్స్ ఎక్స్పీరియన్స్డ్ బై ఎ బాడీ అన్నాడు రా, రైట్? సో దీన్ని ఎలా సాల్వ్ చేస్తాం చూడు బాబు. ఇక్కడ ఏమన్నాడు చూడన్నా? సో నెట్ ఫోర్స్ ఎక్స్పీరియన్స్డ్ బై ఎ బాడీ ఆఫ్ మాస్ m whose displacement is అన్నాడు. నాన్న ఒక ఆబ్జెక్ట్ ఇక్కడ ఉంది, నెట్ ఫోర్స్ దీని మీద అప్లై అవుతా ఉంది అంటున్నాడు. ఇది డిస్ప్లేస్ అవుతా ఉంది, ఈ డైరెక్షన్లో డిస్ప్లేస్ అవుతా ఉంది నాన్న బాడీ. అప్పుడు ఏ ఫోర్స్ యాక్ట్ అవుతుంది? గ్రావిటేషనల్ ఫోర్స్, విచ్ ఈజ్ ఈక్వల్స్ టు mg. దాన్నే వెయిట్ ఆఫ్ ద బాడీ అంటాం. ఆల్వేస్ వర్టికల్లీ డౌన్వర్డ్ గ్రావిటేషనల్ ఫోర్స్, F ఈజ్ ఈక్వల్స్ టు mg. సో డిస్ప్లేస్ అవుతున్నప్పుడు గ్రౌండ్ నుండి ఒక ఫోర్స్ యాక్ట్ అవుతుందన్న, దాన్నే గ్రావిటేషనల్ ఫోర్స్ అంటాం. నెక్స్ట్ నాన్న, ద లీనియర్ మొమెంటమ్ ఆఫ్ ఎ పార్టికల్ యాజ్ ఎ ఫంక్షన్ ఆఫ్ టైమ్ ఈజ్ గివెన్ బై. ఇక్కడ ఒక వాల్యూ ఇచ్చాడమ్మా, ఏమి ఇచ్చాడు చూడన్నా? సో P ఈజ్ ఈక్వల్స్ టు A ప్లస్ BT అన్నాడు, రైట్? ఓకే సార్. ద ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ద పార్టికల్ ఈజ్, నాన్న మొమెంటమ్ ఇచ్చాడు, ఫోర్స్ కనుక్కోమంటాను నాన్న. ఎలా సాల్వ్ చేస్తాం? సెకండ్ లా ఇప్పుడే చెప్పాం, రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మొమెంటమ్ గివ్స్ ద టర్మ్ ఫోర్స్. కాబట్టి F ఈజ్ ఈక్వల్స్ టు dP బై dt. మొమెంటమ్ వేరియబుల్స్లో ఉంది నాన్న, డిఫరెన్సియేషన్ సింపుల్. సో మొమెంటమ్ చేంజ్ అవుతే మనం డెవలప్ అయ్యేదే ఫోర్స్. న్యూటన్ సెకండ్ లా స్టేట్మెంట్ ఐఎమ్ టేకింగ్. సో జస్ట్ డిఫరెన్షియేట్ చేయనన్న. సో d బై dt ఆఫ్ P అంటే నాన్న A ప్లస్ BT. ఓకే, నౌ అప్పుడు F ఈజ్ ఈక్వల్స్ టు d బై dt ఆఫ్ A ప్లస్ d బై dt ఆఫ్ BT. కరెక్ట్ నాన్న? నౌ సో d బై dt ఆఫ్ A అంటే ఓన్లీ కాన్స్టెంట్ డిఫరెన్సియేషన్ చేయలేం. కాబట్టి F ఈజ్ ఈక్వల్స్ టు ఏమొస్తుందమ్మా ఆన్సర్? అప్పుడు ఇక్కడ ఏమవుతుంది అంటే F ఈజ్ ఈక్వల్స్ టు 0, బికాస్ డిఫరెన్సియేషన్ ఆఫ్ కాన్స్టెంట్ నాన్న 0 ప్లస్ నాన్న B వేరియబుల్, కాన్స్టెంట్. B అంటే కాన్స్టెంట్, T అంటే వేరియబుల్. కాన్స్టెంట్ వేరియబుల్ రెండు ఉన్నాయనుకోండి, టేక్ కాన్స్టెంట్ అవుట్ సైడ్. సో B ఇంటూ dt బై dt. సో dt బై dt 1. అప్పుడు F ఈజ్ ఈక్వల్స్ టు ఏమొస్తుందన్న? B. దట్ ఈస్ యువర్ ఆన్సర్. సో F ఈజ్ ఈక్వల్స్ టు B, ఆప్షన్ 2. సో జస్ట్ డిఫరెన్షియేట్ చేస్తున్నాం నాన్న, సింపుల్. సో జస్ట్ డిఫరెన్షియేట్ చేస్తున్నాం. సో రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మొమెంటమ్ విచ్ గివ్స్ ఫోర్స్, డిఫరెన్షియేట్ చేస్తున్నాం, సపరేట్ చేస్తున్నాం. ఓన్లీ కాన్స్టెంట్ డిఫరెన్సియేషన్ 0. వేరియబుల్ కాన్స్టెంట్ రెండు ఉంటే కాన్స్టెంట్ పెట్టాలి, B ఇంటూ ఇంకా లోపల dt బై dt క్యాన్సిల్ ఇది 1గా. కట్ F ఈజ్ ఈక్వల్స్ టు B. టేక్ స్క్రీన్ షాట్, టేక్ స్క్రీన్ షాట్. నెక్స్ట్ నెక్స్ట్ 7th బిట్ చూడన్నాను ఒకసారి, ఏమి ఇచ్చారు చూడమ్మా. 7th బిట్ బాబు, 7th బిట్ ఏమి ఇచ్చారు చూడన్నాను ఒకసారి. 7th బిట్,
ద ఇనర్షియా ఆఫ్ ఎ మూవింగ్ బాడీ డిపెండ్స్ ఆన్ డాష్. నాన్న ఇనర్షియా అనేది ఎప్పుడు కూడా నువ్వు అప్లై చేసిండే ఫోర్స్ని రిజెక్ట్ చేస్తుంది. ఇట్ కంటిన్యూస్ ఇన్ ఇట్స్ ఓన్ స్టేట్ ఈవెన్ దో యూఆర్ అప్లయింగ్ ద ఫోర్స్. అంటే అది రిజెక్ట్ చేయాలంటే దానికి ఉండే ఎలిజిబిలిటీ ఏంటి సార్ అంటే మాస్. సో ఇనర్షియా ఆల్వేస్ డిపెండ్స్ ఆన్ మాస్. మాస్ వల్ల అది రిజెక్ట్ చేయగలుగుతుంది నువ్వు అప్లై చేసిండే ఫోర్స్ని. ఆప్షన్ 4 మాస్ నాన్న, మాస్ ఆఫ్ ద ఆబ్జెక్ట్. నెక్స్ట్ 8th one. A force accelerates a lighter vehicle more easily than a heavier vehicle. Guess the law behind this అన్నాడు. నాన్న ఒక లైటర్ వెహికల్ని ఈజీగా యాక్సిలరేట్ చేస్తామంట ఫోర్స్. ఏ ఫోర్స్ యాక్సిలరేట్స్ ద లైటర్ వెహికల్ వెన్ కంపేర్డ్ విత్ హెవియర్ వెహికల్. గెస్ ద లా బిహైండ్ దిస్ అన్నాడు. నాన్న ఫోర్స్ యాక్సిలరేషన్ ఉండేది ఒకే ఒక లా, F = ma, న్యూటన్ సెకండ్ లా. సింపుల్. ఫోర్స్ యాక్సిలరేషన్ లింక్ ఏంటిది అదే కదా నాన్న. నెక్స్ట్ 9th one నాన్న. సో 9th one ఏమి ఇచ్చారు చూడమ్మా. 9th one. సో 9th one ఏమి ఇచ్చారు చూడమ్మా. క్యాలిక్యులేట్ ద టైమ్ నీడెడ్ ఫర్ నెట్ ఫోర్స్ 5 newtons, ఓకే 5 newtons టు చేంజ్ ద వెలాసిటీ ఆఫ్ 10 kg మాస్ బై 2 meter/second అన్నాడు. నాన్న ఇక్కడ చూడన్న టైం క్యాలిక్యులేట్ చేయమన్నాడు నాన్న, రైట్. సో టైం క్యాలిక్యులేట్ చేయమన్నాడు కాబట్టి T క్వశ్చన్ మార్క్. ఎస్ సార్, టైం క్యాలిక్యులేట్ చేయమన్నాడు కాబట్టి ఫోర్స్ 5 newtons. ఎస్ సార్. చేంజ్ ఇన్ వెలాసిటీ, మాస్ ఇచ్చాడు 10 kg. చేంజ్ ఇన్ వెలాసిటీ V - u, దాన్ని dv అంటారు నాన్న 2. సో చేంజ్ ఇన్ వెలాసిటీ ఎంత ఇచ్చాడంటే 2 meter/second². టైం ఎంత అన్నాడు 2 meter/second, సారీ. సో చేంజ్ ఇన్ వెలాసిటీ అంటే V - u నాన్న. సో 2 meter/second. అప్పుడు ఎంత అన్నాడు బాబు. ఫోర్స్ ఉంది, మాస్ ఉంది, చేంజ్ ఇన్ వెలాసిటీ ఇచ్చాడు, టైం కనుక్కోమన్నాడు. సో ఫోర్స్ ఫార్ములా నాన్న F = ma, సింపుల్ న్యూటన్ సెకండ్ లా. F = m ఇంటూ ఏ అంటే యాక్సిలరేషన్ నాన్న, చేంజ్ ఇన్ వెలాసిటీ బై టైం, రైట్. సో చేంజ్ ఇన్ వెలాసిటీ బై టైం అయినప్పుడు ఏం రాయొచ్చు నాన్న. సో చేంజ్ ఇన్ వెలాసిటీ బై టైం, యాక్సిలరేషన్ అంటే చేంజ్ ఇన్ వెలాసిటీ, దట్ ఈజ్ V - u బై t. సో సబ్స్టిట్యూట్ ద వాల్యూస్. F అంటే 5 సార్, 5 = మాస్ 10 సార్, V - u 2 సార్, టైం యూ వాంట్ టు క్యాలిక్యులేట్. సింపుల్ నాన్న. సో అప్పుడు ఏమవుతుంది 5 ones 5 2s. సో T పక్క పంపిస్తాం. T = 2 × 2 4 seconds. దట్ ఈజ్ యువర్ ఆన్సర్. సో T వాల్యూ 4 seconds. నోట్ డౌన్, టేక్ స్క్రీన్ షాట్. సో F = ma. ఏ అంటే చేంజ్ ఇన్ వెలాసిటీ బై టైం. ప్రతి ఒక్కదానికి నేను సొల్యూషన్ ఇస్తున్నాను, ఆన్సర్ ఇస్తున్నాను నాన్న. టేక్ స్క్రీన్ షాట్ మా. నెక్స్ట్ బాబు. సో మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ తర్వాత 1 మార్క్లో ఫిల్ ఇన్ ది బ్లాంక్స్. సో ఫిల్ ఇన్ ది బ్లాంక్స్లో ఏమి ఇచ్చారు చూడమ్మా. ఫస్ట్ ఫిల్ ఇన్ ది బ్లాంక్ ఏమి ఇచ్చారు చూడమ్మా. సో ఫ్రిక్షన్ అపోజెస్ ద డాష్ బిట్వీన్ ద సర్ఫేసెస్ ఇన్ కాంటాక్ట్ విత్ ఈచ్ అదర్. ఫ్రిక్షన్ అంటే ఎప్పుడైనా ఏం చెప్తుందన్నా, మోషన్ని అపోజ్ చేసేది. కానీ ఫ్రిక్షన్ అనేది ఎప్పుడు కూడా కాంటాక్ట్ ఫోర్స్ అంటాం నాన్న. 2 సర్ఫేసెస్ కాంటాక్ట్ ఉన్నప్పుడు ఆ 2 సర్ఫేసెస్ మధ్య రిలేటివ్ మోషన్ ఉండాలి. రిలేటివ్ మోషన్ అంటే 1 బాడీ విత్ రెస్పెక్ట్ టు అదర్ బాడీ అని అర్థం. అంటే 2 సర్ఫేసెస్ కాంటాక్ట్లో ఉంటే ఫ్రిక్షన్ రాదురా. ఈ రెండిట్లో ఏదో ఒకటి మూమెంట్లో ఉండాలి. విత్ రెస్పెక్ట్ టు సర్ఫేస్ బాడీ మూవ్ కావాలి, విత్ రెస్పెక్ట్ టు బాడీ సర్ఫేస్ మూవ్ కావాలి. అలా 2 సర్ఫేసెస్ ఇన్ కాంటాక్ట్లో రిలేటివ్ మోషన్ వల్ల విత్ రెస్పెక్ట్ టు 1 బాడీ అదర్ బాడీ మూవ్ అవ్వడం, దాన్నే రిలేటివ్ మోషన్ అంటాం. అప్పుడు ఒక అపోజింగ్ ఫోర్స్ క్రియేట్ అవుతుంది. ఆ మోషన్కి ఆపోజిట్గా ఒక కాంటాక్ట్ ఫోర్స్ డెవలప్ అవుతుంది, దాన్నే ఫ్రిక్షనల్ ఫోర్స్ అంటాం. సో ఫ్రిక్షనల్ ఫోర్స్ అపోజెస్ ద రిలేటివ్ మోషన్. క్లారిటీగా రాసాయి. ఫ్రిక్షనల్ ఫోర్స్ అపోజెస్ ద రిలేటివ్ మోషన్ అంటాం నాన్న. సో రిలేటివ్ మోషన్ బిట్వీన్ ద సర్ఫేసెస్ కాంటాక్ట్ విత్ ఈచ్ అదర్. నెక్స్ట్ సెకండ్ వన్. డాష్ ఈజ్ రిక్వైర్డ్ టు కీప్ ఏ బాడీ ఇన్ యాక్సిలరేటెడ్ మోషన్. అది యాక్సిలరేట్ అవ్వాలంటే ఫోర్స్ అనేది ఉండాలి. సింపుల్ నాన్న, అంతే కదా. ఫోర్స్ 0 కాకపోతే చాలు. అప్పుడు F = ma యాక్సెప్ట్ అవుతుంది, యాక్సిలరేషన్ ఉంటుంది. ఫోర్స్ 0 కాకూడదు, నాన్ జీరో ఫోర్స్. ఏ ఫోర్స్ ఉండాలి అంటే నాన్ జీరో ఫోర్స్. నాన్ జీరో ఫోర్స్ ఉంటే చాలు, ఓకే, టు కీప్ ద బాడీ యాక్సిలరేటెడ్. నెక్స్ట్. సో కైనెటిక్ వేవ్ ఫ్రిక్షన్ ప్రొడ్యూసెస్ డాష్ అండ్ ఎనర్జీ అన్నాడు. హీట్ ఎనర్జీ. ఎందుకు సార్?
ఆబ్జెక్ట్ రెస్ట్లో ఉన్నప్పుడు వచ్చే ఫ్రిక్షన్ స్టాటిక్ ఫ్రిక్షన్, ఆబ్జెక్ట్ మూవ్ ఉన్నప్పుడు వచ్చే ఫ్రిక్షన్ కైనెటిక్ ఫ్రిక్షన్. ఆబ్జెక్ట్ మూవ్ అవుతూ ఉంటుంది సర్ఫేస్ పైన, అప్పుడు ఆ ఫ్రిక్షన్ వల్ల ఆ ఒక సర్ఫేస్ ఇంకో సర్ఫేస్తో డైరెక్ట్ కాంటాక్ట్ అవ్వడం వల్ల నీకు అపోజింగ్ ఫోర్స్ క్రియేట్ అవుతుంది, దానివల్ల హీట్ జనరేట్ అవుతుంది. దాన్నే మనం సింపుల్గా కైనెటిక్ ఫ్రిక్షన్ అంటాం. అందుకే నువ్వు వెహికల్లో ఫాస్ట్ సడన్ బ్రేక్ వేసినావు అనుకో, ఓ సౌండ్ వస్తుంది, రైట్. అట్ ద సేమ్ టైం కొన్ని మూవీస్లో ఆ సడన్గా బైక్లో వెళ్ళి సడన్గా బ్రేక్ వేయడం వల్ల కొద్ది ఫైర్ కూడా వస్తూ ఉంటుంది, బికాస్ ఆఫ్ ఫ్రిక్షన్, కైనెటిక్ ఫ్రిక్షన్ అన్న. సో బాడీ మూమెంట్లో ఉన్నప్పుడు డెవలప్ అయ్యే ఫ్రిక్షనల్ ఫోర్స్, అపోజింగ్ ఫోర్స్, దాన్ని కైనెటిక్ ఫ్రిక్షన్ అంటాం. దానివల్ల ఆ టూ సర్ఫేసెస్ డైరెక్ట్ కాంటాక్ట్ అవ్వడం వల్ల జనరేట్ ఎనర్జీ హీట్ ఎనర్జీ. నెక్స్ట్ ఫోర్త్ వన్. సో ఫోర్త్ వన్ ఏమన్నాడమ్మా, పౌడర్ is sprinkled on carom board to dash friction between the striker and board surface అన్నాడు. బాబు క్యారమ్ బోర్డ్ మీద ఓకే నువ్వు పౌడర్ని స్ప్రింకిల్ చేస్తాం స్ట్రైకర్ హిట్ చేయడానికి, రైట్. ఎందుకు? టు రెడ్యూస్ ద ఫ్రిక్షన్, స్మూత్గా పోవడానికి. ఆ క్యారమ్ బోర్డు మీద స్ట్రైకర్ ఈజీగా ఫ్లో అయ్యి ఆ కాయిన్ టచ్ చేయాలి అంటే ఫాస్ట్ మూవింగ్ ఉండాలి, ఆపోజిట్ ఉండకూడదు. ఆ ఫ్రిక్షన్ని రెడ్యూస్ చేయడానికి ఆ స్ట్రైకర్కి బోర్డుకి మధ్యలో పౌడర్ వేసామనుకోండి, అప్పుడు ఇర్రెగ్యులర్ సర్ఫేసెస్ ఇంటర్లాకింగ్ అనేవి జరగవు. ఎందుకంటే ఆ స్ట్రైకర్కి క్యారమ్ బోర్డుకి మధ్యలో నువ్వు పౌడర్ వేస్తున్నావు. ఆ పౌడర్ ఏం చేస్తుంది సార్ అంటే ఆ ఇంటర్లాకింగ్స్ని అపోజ్ చేస్తుంది నాన్న, రెడ్యూస్ చేస్తుంది నాన్న. అంటే ఆ స్ట్రైకర్ సర్ఫేస్లో ఉండే రెగ్యులారిటీస్, క్యారమ్ బోర్డ్లో ఉండే రెగ్యులారిటీస్ రెండు ఇంటర్లాక్ కాకుండా మధ్యలో పౌడర్ సర్ఫేస్ ఉంటుంది, దానివల్ల స్ట్రైకర్ ఈజీగా వెళ్తుంది. ఇర్రెగ్యులారిటీస్ ఇంటర్లాక్ కావు కాబట్టి ఫ్రిక్షన్ రెడ్యూస్ అవుతుంది. సో ఇక్కడ పౌడర్ ఎందుకు స్ప్రింకిల్ చేస్తాం సార్ అంటే టు రెడ్యూస్ ద ఫ్రిక్షన్. సో అక్కడ ఇంటర్లాకింగ్స్ అనేవి జరగకూడదు నాన్న. ఇంటర్లాకింగ్ జరిగితే ఫ్రిక్షన్ అయిపోతుంది, ఫ్రిక్షన్ వచ్చేస్తుంది, నీకు అపోజింగ్ ఫోర్స్ డెవలప్ అయిపోతుంది, బాడీ తొందరగా ముందరకు వెళ్ళలేదు. ఆ రెండు ఇంటర్లాకింగ్స్ ఇర్రెగ్యులారిటీస్, సర్ఫేస్లో ఉండే ఇర్రెగ్యులారిటీస్ రెండింటి మధ్య పౌడర్ ఉందనుకో, ఇంటర్లాక్ జరగదు, మూమెంట్ ఫాస్ట్గా ఉంటుంది. సింపుల్. నెక్స్ట్ ఫిఫ్త్ వన్. టు ఎవ్రీ యాక్షన్ దెర్ ఈజ్ అన్ ఈక్వలెంట్ ఆపోజిట్ రియాక్షన్, న్యూటన్స్ థర్డ్ లా. ఫర్ ఎవరీ యాక్షన్ దెర్ ఈజ్ అన్ ఈక్వలెంట్ ఆపోజిట్ రియాక్షన్, న్యూటన్స్ థర్డ్ లా నాన్న. నెక్స్ట్ ఇంపల్స్ ఇస్ ద ప్రోడక్ట్ ఆఫ్ ఫోర్స్ అండ్ టైం విచ్ గివ్స్, ఏమంటాం ఇంపల్స్ అంటే ఫోర్స్ ఇంటూ టైం, దాన్ని కూడా ఏం రాయొచ్చు సార్ అంటే చేంజ్ ఇన్ మొమెంటం. ఇంపల్స్కి ఇంకో ఫార్ములా ఏం చెప్పచ్చు సార్ అంటే చేంజ్ ఇన్ మొమెంటం అంటాం. ఎట్లా సార్ చూడన్నా, మామూలుగా ఇంపల్స్ అంటే ఏం చెప్తాం, జే ఈజ్ ఈక్వల్స్ టు ఫోర్స్ ఇంటూ టైం, అంతేనా. నువ్వు చేంజ్ ఇన్ మొమెంటం తీసుకున్నా ఇదే వస్తుంది అంటన్నా. ఎట్లా సార్, డెల్టా పి చేంజ్ ఇన్ మొమెంటం అంటే ఎం ఇంటూ వి మైనస్ యూ, రాయచ్చమ్మా, సింపుల్. ఓకే, నీకు ఇంకా సింపుల్గా షార్ట్ కట్ చెప్తా చూడు, ఇది కూడా వద్దు. సో జే ఈజ్ ఈక్వల్స్ టు డెల్టా పి, డైరెక్ట్గా సాల్వ్ చేస్తా చూడు. జే ఈజ్ ఈక్వల్స్ టు ఫోర్స్ అంటేరా న్యూటన్ సెకండ్, ఇక్కడ వాడు ఇచ్చాడు చూడమ్మా, ఇంపల్స్ ఈజ్ ద ప్రోడక్ట్ ఆఫ్ ఫోర్స్ అండ్ టైం, అదొర ఫోర్స్ ఇంటూ టైం, ఇంపల్స్ని జే అనుకుంటాన్నా, విచ్ ఈక్వల్స్ టు ఆ ఇంపల్స్ చేంజ్ ఇన్ మొమెంటంకి ఈక్వల్ అవుతుంది అంటన్నా. ఎలా సార్ నా జే ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్ ఇంటూ టీ, జే ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్ అంటే ఎంఏరా ఇంటూ టీ, రాయచ్చా న్యూటన్ సెకండ్లా. ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంఏ. నెక్స్ట్ ఉండన్నా జే ఈజ్ ఈక్వల్స్ టు ఎం ఇంటూ బాబు యాక్సిలరేషన్, చేంజ్ ఇన్ వెలాసిటీ బై టైం, చేంజ్ ఇన్ వెలాసిటీ యూ నుండి వీక్ రా, చేంజ్ ఇన్ వెలాసిటీ బై టైం. సో m into v minus u by t into t. So t get cancelled out. Our j is equals to mv minus mu. So final momentum, momentum ante mass into velocity. Ikkada initial momentum. Right? So kabatti ikkada so j is equals to, okay, so j is equals to ikkada into t nana, so tt get cancelled out. So j is equals to mv minus mu. So mass into velocity which gives momentum, final velocity gatti final momentum, initial velocity gatti initial momentum. So danne delta p antam, change in momentum. Take screenshot. So gatti impulse ante force into time e gaadu, change in momentum kuda cheppachu. Force ante ma, acceleration ante change in velocity by time, time cancel avutundi, mv minus mu, pf minus pa, delta p. Next డాష్ గివ్స్ ద మెజర్ ఆఫ్ ఇనర్షియా అన్నాడు. ఇనర్షియాని మెజర్ చేయాలంటే మాస్ ఎక్కువగా ఉంటే ఫోర్స్ని ఎక్కువగా అపోజ్ చేయగలుగుతుంది, ఇట్ కంటిన్యూస్ ఇన్ ఇట్స్ ఓన్ స్టేట్. నెక్స్ట్ ద ఏరియా ఆఫ్ ఎఫ్టీ గ్రాఫ్ రిప్రజెంట్స్, ఇప్పుడే చెప్పాను ఫోర్స్ ఇంటూ టైం విచ్ గివ్స్ ఇంపల్స్, ఫోర్స్కి టైంకి గ్రాఫ్ డ్రా చేస్తే మీకు వచ్చేది ఇంపల్స్.
సో ఫోర్స్కి టైంకి గ్రాఫ్ ప్లాట్ చేస్తే డెవలప్ అయిందనా ఇంపల్స్. నెక్స్ట్, ద న్యూటన్ సెకండ్ లా ఈజ్ కన్సిస్టెంట్ విత్ ద ఫస్ట్ లా ఓన్లీ ఇఫ్ ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు 0. సింపుల్. న్యూటన్ సెకండ్ లా ఫస్ట్ లా లాగా బిహేవ్ చేస్తుంది ఎప్పుడు ఫోర్స్ 0 అయినప్పుడు. ఎందుకు? ఫోర్స్ 0 అయితే యాక్సిలరేషన్ 0, యాక్సిలరేషన్ 0 అయితే ద బాడీ కంటిన్యూస్ ఇన్ ఇట్స్ ఓన్ స్టేట్. సింపుల్. సో కాబట్టి ఫస్ట్ లాకి వచ్చేస్తుంది. సో న్యూటన్ సెకండ్ లా కన్సిస్టెంట్ విత్ ఫస్ట్ లా ఇఫ్ నో ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ద బాడీ. ఎందుకంటే ఎఫ్ వాల్యూ 0, యాక్సిలరేషన్ 0 కాబట్టి వెలాసిటీ కాన్స్టెంట్, కాన్స్టెంట్ వెలాసిటీతో వెళ్ళడం. సింపుల్. సో కాన్స్టెంట్ వెలాసిటీతో ట్రావెల్ అవ్వడం వల్ల న్యూటన్స్ ఫస్ట్ లా, నువ్వు ఫోర్స్ అప్లై చేయనంత వరకు ఇట్ కంటిన్యూస్ ఇన్ ఇట్స్ ఓన్ స్టేట్. వన్స్ ఫోర్స్ అప్లై చేస్తే దెర్ ఇస్ ఎ చేంజ్ ఆఫ్ స్టేట్ కాబట్టి న్యూటన్స్ ఫస్ట్ లాకి ఈక్వల్ అయిపోతుంది ఫోర్స్ 0 అయినప్పుడు. నెక్స్ట్, స్లైడింగ్ ఫ్రిక్షన్ ఈజ్ డాష్ దాన్ ద లిమిటింగ్ వాల్యూ ఆఫ్ ఫ్రిక్షన్ అన్నాడు. నా లిమిటింగ్ వాల్యూ అంటే స్టాటిక్ వాల్యూ అని అర్థం, అంటే రెస్ట్లో ఉన్నప్పుడు. స్లైడింగ్ అంటే మూమెంట్లో ఉన్నప్పుడు, మూమెంట్లో ఫ్రిక్షన్ తక్కువగా ఉంటుంది. సో స్లైడింగ్ ఫ్రిక్షన్ ఈజ్ లెస్ దాన్ లిమిటింగ్ ఫ్రిక్షన్. లిమిటింగ్ అంటే నథింగ్ బట్ మ్యాక్సిమం స్టాటిక్ ఫ్రిక్షన్ అని అర్థం. రెడీ టు మూవ్ అని అర్థం. దీనిలో ఫ్రిక్షన్ ఎక్కువగా ఉంటుంది. రెడీ టు మూవ్ బట్ స్లైడింగ్ ఆల్రెడీ స్లైడ్స్ మూవింగ్ కాబట్టి మోషన్లో ఎప్పుడు కూడా ఫ్రిక్షన్ తక్కువగా ఉంటుంది. అపోజింగ్ లెస్ కాబట్టి స్లైడింగ్ ఫ్రిక్షన్ ఈజ్ లెస్ దాన్ ద లిమిటింగ్ ఫ్రిక్షన్. టేక్ స్క్రీన్ షాట్. నెక్స్ట్ అన్న 1 మార్క్ క్వశ్చన్స్. సో 1 మార్క్ క్వశ్చన్స్లో లాస్ ఆఫ్ మోషన్లో మల్టిపుల్ చాయిస్ అయిపోయింది, ఫిల్ ఇన్ ది బ్లాంక్స్ అయిపోయింది. నెక్స్ట్ 1 వర్డ్ ఆన్సర్ చూడన్న. సో ఇక్కడ 1 వర్డ్ ఆన్సర్స్లో ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చారు చూడమ్మా, స్టేట్ న్యూటన్స్ ఫస్ట్ లా. మీకు ఆల్రెడీ చెప్పానన్న ఫస్ట్ లా, సెకండ్ లా, థర్డ్ లా. సో ఇక్కడ ఏం చూడమ్మా, ఎవ్రీ బాడీ కంటిన్యూస్ ఇన్ ద స్టేట్ ఆఫ్ రెస్ట్ ఆర్ మోషన్ ఇన్ ఎ స్ట్రైట్ లైన్ అన్లెస్ an external force is act on it. మీకు ఆల్రెడీ చెప్పిండే, ఇది రాస్తే చాలు నాన్న. సింపుల్. నెక్స్ట్, న్యూటన్స్ థర్డ్ లా, ఫర్ ఎవరీ యాక్షన్ దెర్ ఈజ్ అన్ ఈక్వలెంట్ ఆపోజిట్ రియాక్షన్. ఇది కూడా మీకు తెలిసిందేదే నాన్న. థర్డ్, రైట్ ద మ్యాథమెటికల్ ఈక్వేషన్ ఆఫ్ న్యూటన్ సెకండ్ లా. న్యూటన్ సెకండ్ లా ఈక్వేషన్ ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంఏ అయిపోయారా. స్టేట్ ద ఎస్ఐ యూనిట్ ఆఫ్ ఫోర్స్, ఫోర్స్కి ఎస్ఐ యూనిట్ న్యూటన్ అయిపోయానన్న డైరెక్ట్. నెక్స్ట్, డిఫైన్ సెంట్రిపిటల్ ఫోర్స్. మీకు ఆల్రెడీ చెప్పాను, సెంట్రిపిటల్ ఫోర్స్ అంటే సర్కంఫరెన్స్ మీద ఒక బాడీ సర్క్యులర్ పాత్లో రొటేట్ అవ్వడానికి అవసరమయ్యే ఫోర్స్. ఎగ్జాంపుల్ కూడా చెప్పాను, ప్లానెట్స్ రివాల్వింగ్ అరౌండ్ ద సన్. సో సర్క్యులర్ పాత్లో మూవ్ అవ్వడానికి, మెయింటైన్ అవ్వడానికి అవసరమయ్యే ఫోర్స్ టువర్డ్స్ ద సెంటర్. గుర్తుందా? ఎస్ సార్. సో సెంట్రిపిటల్ ఫోర్స్, ఇట్ ఈస్ ద ఫోర్స్ రిక్వైర్డ్ టు మెయింటైన్ ఏ బాడీ ఇన్ సర్క్యులర్ పాత్. ఇట్ ఈస్ డైరెక్టెడ్ అలాంగ్ ద రేడియస్ అండ్ టువర్డ్స్ ద సెంటర్. సో ఏదన్నా ఒక బాడీ రొటేట్ అవ్వడానికి అవసరమయ్యే ఫోర్స్ సెంట్రిపిటల్ ఫోర్స్ టువర్డ్స్ ద సెంటర్ యాక్ట్ అవుతుంది. టేక్ స్క్రీన్ షాట్. ఈ బిఎంపి అంటే బోర్డు మోడల్ పేపర్లో వచ్చింది అని అర్థం నాన్న. నెక్స్ట్, సిక్స్త్ వన్ ఏమన్నారు చూడన్న. According to Newton's third law, every force is accompanied by equal and opposite force. Then how can a movement ever takes place అన్నాడు. బాబు ఇక్కడ జాగ్రత్తగా చూడు. అకార్డింగ్ టు న్యూటన్స్ third law, every force is accompanied by equal and opposite force అన్నాడు. అప్పుడు అయినప్పటికీ మూమెంట్ టేక్స్ ప్లేస్ అవుతా ఉంది అన్నాడు. నాన్న ఇక్కడ చిన్న కాంట్రవర్సీ ఉందిరా. ఏం కాంట్రవర్సీ ఉంది సార్ అంటే జాగ్రత్తగా చూడన్న. ఇప్పుడు సపోజ్ నీ దగ్గర ఒక ఆబ్జెక్ట్ ఉందిరా. సో లెట్ us కన్సిడర్ దిస్ ఈజ్ యువర్ అన్ ఆబ్జెక్ట్ ఆఫ్ మాస్ m. ఇప్పుడు దీని మీద 2 ఫోర్సులు యాక్ట్ అవుతానే నాన్న. ఒకటి ఎఫ్, ఇంకోటి కూడా ఎఫ్ అమ్మ. ఇప్పుడు చూడు, ఒకే బాడీ మీద ఈక్వల్ అండ్ ఆపోజిట్ ఫోర్సెస్ యాక్ట్ అవుతున్నాయి కాబట్టి క్యాన్సిల్ అయిపోతాయి. 0 ఈజ్ యువర్ ఆన్సర్. అంటే బాడీ అనేది మూవ్ కాదు, రైట్? ఫోర్స్ 0. ఇప్పుడు అలా కాదు సార్, కానీ న్యూటన్స్ థర్డ్ లాలో 2 ఫోర్సెస్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ యాక్ట్ అవుతానే అంట, కానీ బాడీ మూమెంట్ అవుతుందంట. ఎందుకు బాబు? ఇక్కడ ఒక బాడీ మీద 2 ఆపోజిట్ ఫోర్సెస్ యాక్ట్ అయినప్పుడు ఫోర్స్ 0, బాడీ డస్ నాట్ చేంజ్ ఇట్ స్టేట్. ఇప్పుడు అలా కాదు. న్యూటన్స్ థర్డ్ లా ఏం చెప్తుంది సార్ అంటే యాక్షన్ రియాక్షన్ మెయింటైన్డ్ ఆన్ 2 బాడీస్. సో m1 m2. సో ఇక్కడ ఫోర్స్ యాక్ట్ అవుతా ఉందంటే అదర్ బాడీ మీద ఆపోజిట్ ఫోర్స్ యాక్ట్ అవుతూ ఉంటుంది. ఈ రెండు ఎట్లా క్యాన్సిల్ అవుతాయి? 2 బాడీస్ మీద కదా యాక్ట్ అవుతా ఉండేది. యాక్షన్ రియాక్షన్ నెవర్ క్యాన్సిల్డ్ అవుట్. ఒక బాడీ మీద యాక్షన్ రియాక్షన్ మెయింటైన్ అవుతే క్యాన్సిల్, నో మూమెంట్ టేక్స్ ప్లేస్. బట్ న్యూటన్స్ థర్డ్ లా మీకు అందుకే చెప్పేటప్పుడే చెప్పాను,
2 బాడీస్ మస్ట్ అండ్ షుడ్ యాక్ట్ అవ్వాలి. ఆ 2 బాడీస్ మీద ఒక బాడీ మీద యాక్షన్, ఇంకో బాడీ మీద రియాక్షన్, దెర్ ఇస్ నో క్యాన్సిల్డ్ అవుట్. ఒక బాడీ మీద ఈక్వల్ అండ్ ఆపోజిట్ ఫోర్సెస్ మెయింటైన్ అవుతాయి 0. బట్ న్యూటన్స్ థర్డ్ లా యాక్టివేట్స్ ఫర్ 2 బాడీస్. నువ్వు బాల్ తీసుకుంటావు, వాల్, సో బాల్ వేస్తావు వాల్ మీద, వాల్ నుండి మళ్ళీ ఆ బాల్ రీబౌన్స్ అవుతుంది. సో బాల్ మీద ఒక యాక్షన్, బాల్ మీద ఒక రియాక్షన్. సో 2 బాడీస్ మీద యాక్షన్ రియాక్షన్ డిఫరెంట్గా జరుగుతూ ఉంటుందమ్మా. నో క్యాన్సిల్డ్ అవుట్, మూమెంట్ టేక్స్ ప్లేస్. కాబట్టి ఇక్కడ యాక్షన్ రియాక్షన్ ఆల్వేస్ టేక్స్ ప్లేస్ ఆన్ 2 డిఫరెంట్ బాడీస్, హెన్స్ దే నెవర్ క్యాన్సిల్ ఈచ్ అదర్. సో 2 బాడీస్ మీద న్యూటన్స్ థర్డ్ లా యాక్టివేట్ అవుతుంది కాబట్టి నో క్యాన్సిల్డ్ అవుట్. సింపుల్, అది రాస్తే చాలు. నెక్స్ట్ తర్వాత, వై డస్ ద హెవీ రైఫల్ నాట్ రీకాయిల్ యాజ్ స్ట్రాంగ్లీ యాజ్ లైట్ రైఫిల్ యూజింగ్ ద సేమ్ క్యాట్రిజెస్ అన్నాడు. నన్ను ఇక్కడ ఒక హెవీ రైఫిల్ తీసుకున్నావు, ఒక స్మాల్ రైఫిల్ తీసుకున్నావు. నువ్వు ఫైర్ చేసినప్పుడు లాంగ్ రైఫిల్ తొందరగా వెనక్కి రాదంట, బట్ స్మాల్ రైఫిల్ ఈజీగా వెనక్కి వచ్చేస్తుంది. రీకాయిల్ అంటే వెనక్కి రావడం అని అర్థం. అంటే నువ్వు ఫైర్ చేసిన వెంటనే గన్ మళ్ళీ వెనక్కి వస్తుంది, బుల్లెట్ ముందరకు వెళ్ళి గన్ వెనక్కి వస్తుంది. ఫర్ ఎవరీ యాక్షన్ దెర్ ఈజ్ అన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. నువ్వు ఎప్పుడైతే ట్రిగ్గర్ ఆన్ చేస్తావో సో ఆ గన్ అనేది బుల్లెట్ మీద ఫోర్స్ యాక్ట్ చేస్తుంది, బట్ ఆ బుల్లెట్ బయటకు వెళ్ళేటప్పుడు గన్ మీద ఒక రియాక్షన్ ఫోర్స్ అప్లై చేయడం వల్ల గన్ వెనక్కి వస్తుంది నాన్న. బుల్లెట్ మూవింగ్ ఫార్వర్డ్, గన్ బ్యాక్వర్డ్. బట్ హెవీ రైఫిల్కి రీకాయిలింగ్ తక్కువగా ఉంటుందంట, స్మాల్ రైఫిల్కి రీకాయిలింగ్ ఎక్కువగా ఉంటుంది అంటున్నాడు. సేమ్ క్యాట్రిజ్ సేమ్ యూజ్ చేసినప్పుడు అని అంటున్నాడు. ఎట్లా సార్? నన్ను ఇక్కడ కన్జర్వేషన్ ఆఫ్ మొమెంటమ్ని యూజ్ చేస్తాం. ఏం యూజ్ చేస్తాం? కన్జర్వేషన్ ఆఫ్ మొమెంటమ్. సో ఇక్కడ గన్ ఫస్ట్ బుల్లెట్ ఫైర్ అవుతోంది, గన్ మూవింగ్ బ్యాక్వర్డ్. సో కాబట్టి సింపుల్గా మనం ఏం చెప్పచ్చు నాన్న? సో రీకాయిల్ ఆఫ్ రైఫిల్, సో ఏం చెప్పచ్చు అంటే ఫస్ట్ బుల్లెట్ మూవ్ అవుతోంది నాన్న, బుల్లెట్కి మాస్ మూవింగ్ విత్ వెలాసిటీ యూ, రైట్. బట్ గన్కి హెవీ మాస్, రైట్, వెలాసిటీ బ్యాక్వర్డ్ వస్తుంది కాబట్టి -mv. మొమెంటమ్ సమ్ ఆఫ్ ఆల్ మొమెంటమ్స్ ఈక్వల్స్ టు 0. సో అప్పుడు మైనస్ ఆపకపోతే ప్లస్ mu ఈక్వల్స్ టు mv. అప్పుడు v ఈజ్ ఈక్వల్స్ టు గన్నే కదా వెనక్కి వస్తూ ఉండేది, సో mu బై క్యాపిటల్ M. దిస్ ఈజ్ యువర్ రీకాయిలింగ్ వెలాసిటీ. దానివల్ల ఏమవుతుంది సార్? ఇఫ్ మాస్ మోర్ వెలాసిటీ లెస్, ఇఫ్ మాస్ లెస్ వెలాసిటీ మోర్. సింపుల్ సార్. నాకు ఇంకా అర్థం కాలేదు సార్, చూడన్నా జాగ్రత్తగా చూడు. నేను ఏదో రాసేస్తున్నాను వెళ్ళిపోతున్నాను అనుకోకుండా మీకు క్లారిటీగా చెప్తాను. బాబు ఇప్పుడు ఒక గన్ ఉందిరా, ఒక బుల్లెట్ ఉంది, మీకు క్లారిటీగా చెప్తున్నా. ఓకే, గన్ యొక్క మాస్ క్యాపిటల్ M అనుకోనా, బుల్లెట్ యొక్క మాస్ స్మాల్ m అనుకో. ఓకే, నౌ గన్ యొక్క వెలాసిటీ v అనుకో, బుల్లెట్ యొక్క వెలాసిటీ u అనుకో. క్లియర్, రైట్. ఇప్పుడు నీ దగ్గర గన్ ఉంది, ఓకే, ఇది గన్ హ్యావింగ్ ట్రిగ్గర్, ఇది గన్ రా. ఓకే, ఈ గన్ బాబు ఇది కేవలం కల్పితం, ఎవరిని ఉద్దేశించబడినది కాదు, రైట్. సరే, ఇప్పుడు నీ దగ్గర ఒక గన్ ఉంది నాన్న. ఓకే, సో ఈ గన్ యొక్క మాస్ క్యాపిటల్ M. ఎస్ఆర్ ఇనిషియల్లీ గన్ ఈజ్ అట్ రెస్ట్, ఇది రెస్ట్లో ఉంది, బట్ దీనిలో ఒక బుల్లెట్ ఉంటుంది. ఈ బుల్లెట్ యొక్క మాస్ స్మాల్ m. నువ్వు ట్రిగ్గర్ ఆన్ చేసిన వెంటనే ఈ బుల్లెట్ u అనే వెలాసిటీతో ఫైర్ అవుతుంది. ఎప్పుడైతే u అనే వెలాసిటీతో ఫైర్ అవుతుందో న్యూటన్స్ థర్డ్ యాక్టివేట్ అయ్యి ఈ గన్ను ఓకే v అనే వెలాసిటీతో వెనక్కి వస్తుంది. ఇప్పుడు మొమెంటం కన్జర్వ్ అన్నప్పుడు u ఫార్వర్డ్ v బ్యాక్వర్డ్. మొమెంటం అంటే మాస్ ఇంటూ వెలాసిటీ. ఇక్కడ ముందరకు వెళ్తాను, పాజిటివ్ x డైరెక్షన్ mu. ఇక్కడ గన్ మూవింగ్ విత్ బ్యాక్వర్డ్ వెలాసిటీ, దీన్నే రీకాయిలింగ్ అంటాం. వెనక్కి రావడం, గన్ వెనక్కి రావడాన్ని రీకాయిలింగ్ అంటాం. సో అప్పుడు వెనక్కి వస్తూ ఉంది ఆపోజిట్ డైరెక్షన్, నెగిటివ్ x డైరెక్షన్, -mv ఈక్వల్స్ టు 0. సో ఇప్పుడు నాకు వెలాసిటీ ఆఫ్ గన్ హెవీ రైఫిల్కి తక్కువ వెలాసిటీతో వెనక్కి వస్తూ ఉందంట, స్మాల్ రైఫిల్కి తొందరగా వెనక్కి వస్తూ ఉందంట. ఎందుకు సార్ అంటే v బయట తీరా, మైనస్ ఆపకపోతే ప్లస్ అమ్మ. సో mu ఈజ్ ఈక్వల్స్ టు క్యాపిటల్ MV, take v outside, v is equals to mu by capital M. But Vm ఎలా ఉంది సార్? ఇన్వర్స్లీ రిలేషన్
క్యాపిటల్ ఎం అంటే గన్, గన్ యొక్క మాస్ ఎక్కువగా ఉంటే వెలాసిటీ తక్కువగా ఉంటుంది, గన్ యొక్క మాస్ తక్కువగా ఉంటే వెలాసిటీ ఎక్కువగా ఉంటుంది, అదే రీకాయిలింగ్. సో రీకాయిలింగ్ ఎందుకు మెయింటైన్ అవుతా ఉంది అంటే గన్ యొక్క మాస్ మీద డిపెండ్ అవుతుంది. యాజ్ మాస్ ఇంక్రీజెస్ వెలాసిటీ ఆఫ్ గన్ డిక్రీజెస్, యాజ్ మాస్ డిక్రీజెస్ వెలాసిటీ ఆఫ్ గన్ ఇంక్రీజెస్, అదే ఇక్కడ రాసామ్మా. సో రీకాయిల్ ఆఫ్ రైఫిల్ బేస్ చేసుకొని అప్పుడు ఇక్కడ రాస్తున్నాం చూడండి, ఫస్ట్ టేక్ స్క్రీన్ షాట్, అదే ఇక్కడ ఆన్సర్ రాస్తున్నాం, సింపుల్. సో ఆన్సర్ ఏం రాస్తున్నాం చూడు. సో రీకాయిల్ రైఫిల్ V is equals to mu by capital M, mass of the rifle. For heavy rifle mass is more, which is in denominator, hence recoil velocity is less. Simple. So first ఈ స్క్రీన్ షాట్ తీసుకోమ్మా, ఈ స్క్రీన్ షాట్ తీసుకో, తర్వాత ఆ పేజ్ పెడతాను నాన్న. రైట్, ఇప్పుడు ఆ పేజ్ పెట్టేస్తాను, స్క్రీన్ షాట్ తీసేసుకో. 1 మార్క్ క్వశ్చన్స్ కంప్లీటెడ్. రైట్, టేక్ స్క్రీన్ షాట్. సో ఇది మీకు టోటల్ లాస్ ఆఫ్ మోషన్ 1 మార్క్ క్వశ్చన్స్ నాన్న. సో షేర్ దిస్ వీడియో టు ఆల్ యువర్ ఫ్రెండ్స్ మా. థ్యాంక్ యూ.